హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వృషభ రాశి వారి జీవితాల్లో జరగబోయే అతి పెద్ద పరిణామం గురించి, ఎన్నో ఏళ్లుగా మీ కష్టాలకు కారణమైన ఆ ఇద్దరు వ్యక్తుల గుట్టు రట్టు చేయడం గురించి ఈరోజు మనం చాలా వివరంగా, ఎంతో లోతుగా మాట్లాడుకోబోతున్నాం. గత 7-8 సంవత్సరాలుగా మీ జీవితంలో జరుగుతున్న పరిణామాలను మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, మీకు తెలియకుండానే మీ జీవితాన్ని శాసిస్తున్న, మీ సంతోషాన్ని హరిస్తున్న ఇద్దరు వ్యక్తులు మీ చుట్టూనే ఉన్నారన్న కఠోర సత్యం మీకు అర్థమవుతుంది. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ రక్తాన్ని చెమటగా మార్చి అహర్నిశలు శ్రమించారో, ఆ వ్యక్తులే మీ పాలిట శాపంగా మారారు. ఈరోజు ఆ ఇద్దరు వ్యక్తులెవరు, వారి పేరుతో మొదలవుతాయి, వారు మీకు ఎటువంటి బంధువులవుతారు అనే విషయాలను నేను మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. ఆ పేర్లు విన్న వెంటనే మీరు నిజంగా షాక్ అవుతారు. ఎందుకంటే వారిలో ఒకరు మీకు అత్యంత దగ్గరివారు కావచ్చు. కానీ ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు, మీ కష్టాలన్నీ ఇక తీరిపోబోతున్నాయి అని చెప్పడానికి ఒక అద్భుతమైన శుభవార్తను ముందుగా మీకు అందించబోతున్నాను. మీ జీవితాన్ని మార్చే ఆ శుభవార్త ఏమిటో, ఆ ఇద్దరు వ్యక్తులను ఎలా దూరం పెట్టాలో, మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మీ శ్రేయోభిలాషిగా మీతో పంచుకోబోతున్నాను. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా ఓపికగా చివరి వరకు చూడండి. ముందుగా ఒక అద్భుతమైన శుభవార్త చెబుతాను, వినండి. ఈ జూలై మొదటి వారం నుంచే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక రాజయోగం ప్రారంభమవుతోంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలకు, మీరు చిందించిన కన్నీళ్లకు తగిన ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే, మీ జీవితానికి ఇది కనెక్ట్ అవుతోంది అని మీకు అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను మీలాంటి వృషభ రాశి వారికి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ మనసులో ఉన్న బాధను, మీరు పడుతున్న కష్టాలను, మీ సమస్యలను కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఎందుకంటే మనసులో ఉన్న బాధను ఎవరితోనైనా చెప్పుకుంటే ఆ బాధ సగం తగ్గిపోతుంది అని మన పెద్దలు ఎప్పుడూ చెప్పారు. మీ సమస్యలు కామెంట్ చేస్తే వాటికి తగ్గ పరిహారాలు లేదా పరిష్కారాలు కూడా నేను తదుపరి వీడియోల్లో చెప్పడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. మీరు ఒంటరివారు కారు, మీ వెనుక ఒక పెద్ద కుటుంబం ఉందన్న ధైర్యం మీకు కలుగుతుంది. కాబట్టి మీ మనసులోని భారాన్ని కామెంట్ సెక్షన్లో దించేయండి. ఇప్పుడు ఆ శుభవార్త గురించి పూర్తిగా విశ్లేషిద్దాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ జూలై నెలలో గ్రహాల గోచారం వృషభ రాశి వారికి అత్యంత అనుకూలంగా మారబోతోంది. ఈ యోగాన్ని అడ్డుకోవాలని ఆ ఇద్దరు వ్యక్తులు ఎంత ప్రయత్నించినా ఇక వారి వల్ల కాదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ భగవంతుడి ఆశీస్సులు ఇప్పుడు మీపై ఉన్నాయి. జూలై నెలలో వృషభ రాశి వారి జాతకంలో గ్రహస్థితులను మనం ఒకసారి పరిశీలిస్తే, గురు భగవానుడు మీ జన్మరాశిలో సంచరిస్తూ ఉండటం మరియు మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఎంతో బలంగా కేంద్ర కోణ స్థానాల్లో ఉండటం వల్ల గజకేసరి యోగం లాంటి అద్భుతమైన ఫలితాలు మీకు కలగబోతున్నాయి. ఇన్నాళ్ళు ఏలినాటి శని ప్రభావం వల్ల లేదా రాహుకేతువుల ప్రతికూల సంచారం వల్ల మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అడ్డంకులు రావడం, చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం లాంటివి జరిగాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా శని భగవానుడి వక్ర దృష్టి మీ కుటుంబ స్థానం మరియు ధనస్థానం మీద పడటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైంది. అయితే ఇప్పుడు ఆ చెడు గ్రహాల ప్రభావం పూర్తిగా తొలగిపోయి గురుగ్రహం యొక్క అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా పడుతోంది. గురుడు అంటేనే జ్ఞానానికి, ధనానికి, సంతోషానికి కారకుడు. అలాంటి గురుడు మీ రాశిలో ఉండటం వల్ల మీకు ఒక స్పష్టమైన ఆలోచన విధానం వస్తుంది. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విచక్షణ జ్ఞానం మీకు కలుగుతుంది. ఈ జూలై మార్పు వల్ల మీ జీవితంలో నిలిచిపోయిన పనులన్నీ మళ్లీ వేగం పుంజుకుంటాయి. అప్పుల బాధల నుండి నెమ్మదిగా బయటపడతారు. అయితే ఇంత మంచి రాజయోగం పడుతున్న ఈ సమయంలో కూడా మీరు విజయం సాధించలేకపోవడానికి కారణం మీ జాతకం కాదు, మీ చుట్టూ ఉండి మీ పాజిటివ్ ఎనర్జీని లాగేసుకుంటున్న ఆ ఇద్దరు వ్యక్తులే. వృషభ రాశి వారి స్వభావం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మీ రాశినాథుడు శుక్రుడు కాబట్టి మీకు సహజంగానే మంచి మనసు, జాలి, దయ మెండుగా ఉంటాయి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే మీ కష్టాలను కూడా పక్కన పెట్టి వారికి సహాయం చేయడానికి వెళ్తారు. కానీ తీరా మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం మీరు సహాయం చేసిన వాళ్ళు ఒక్కరు కూడా మీ పక్కన నిలబడరు.
మొన్నటికి మొన్న ఒక వృషభ రాశి వ్యక్తి నాకు ఫోన్ చేసి తన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పారు. అతను తన సొంత సోదరుడి లాంటి ఒక వ్యక్తిని దాదాపు 8 సంవత్సరాలు గుడ్డిగా నమ్మాడు. తన వ్యాపారంలో భాగస్వామిలా చేసుకున్నాడు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందు అతన్నే పిలిచేవాడు. చివరికి ఆ వ్యక్తి ఏం చేశాడంటే వీరికి తెలియకుండానే వ్యాపారంలో లక్షల రూపాయలు పక్కదారి పట్టించి పైగా వీళ్ల మీదే లేనిపోని నిందలు వేసి సమాజంలో వీరి గౌరవాన్ని పూర్తిగా నాశనం చేశాడు. ఆ వృషభరాశి వ్యక్తి నాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సార్, నేను వాడికి అన్నం పెట్టాను, నా సొంత తమ్ముడిలా చూసుకున్నాను, కానీ వాడు నా జీవితాన్ని రోడ్డు మీద పడేశాడు అని గుండెలు బాదుకున్నాడు. ఇలాంటి సంఘటనలు వృషభరాశి వారి జీవితాల్లో కోకొల్లలు. మీరు అతిగా నమ్మడమే మీ పాలిట శాపంగా మారుతుంది. ఆ వ్యక్తి కథ విన్న తర్వాత నాకు అర్థమైందేమిటంటే వృషభరాశి వారిని నాశనం చేసే శత్రువులు ఎక్కడో బయట ఉండరు. వారి ఇంట్లోనే, వారి పక్కనే, వారి కంచెల్లోనే ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు కేవలం డబ్బు విషయంలోనే కాదు, మీ జీవితంలోని ప్రతి అంకంలోనూ తమ విషాన్ని చిమ్ముతూనే ఉన్నారు. ఉదాహరణకు మీ కెరియర్ లేదా ఉద్యోగ వ్యవహారాలు తీసుకుందాం. మీరు ఆఫీసులో ఎంత కష్టపడి పనిచేసినా మీకు రావాల్సిన ప్రమోషన్లు రావు. పైగా మీ మీద బాస్కు లేనిపోని కంప్లైంట్స్ పడుతూ ఉంటాయి. ఇదంతా ఎవరు చేస్తున్నారనుకుంటున్నారు? మీ పక్కనే కూర్చుని మీతో కలిసి టీ తాగుతూ మీతో కబుర్లు చెప్పే ఆ మీ సహోద్యోగే. మీరు చాలా అమాయకంగా మీ ఐడియాలను, మీ ప్రాజెక్టు వివరాలను వాళ్లతో పంచుకుంటారు. వాళ్ళు దాన్ని కాపీ కొట్టి పై అధికారుల దగ్గర తమ సొంత ఐడియాగా ప్రొజెక్ట్ చేసుకుని మీ శ్రమను దోచుకుంటున్నారు. అదేవిధంగా వ్యాపారంలో కూడా మీరు ఎంతో కష్టపడి కస్టమర్లను తీసుకువస్తే ఆ ఇద్దరిలో ఒకరు ఆ కస్టమర్లను తమ వైపు తిప్పుకోవడానికో లేదా మీ వ్యాపార రహస్యాలను మీ పోటీదారులకు లీక్ చేయడానికో నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మీరు ఏ పని మొదలుపెట్టినా అది సగంలో ఆగిపోవడానికి కారణం వీరి కనుదిష్టే. వీరికి మీరంటే విపరీతమైన అసూయ. మీరు పైకి ఎదుగుతుంటే వాళ్ల కళ్ళలో నిప్పులు పోసుకున్నట్లు అవుతుంది. పైకి మాత్రం నవ్వుతూ నువ్వు ఇంకా చాలా పైకి రావాలిరా అని వెన్నుతడతారు గాని లోపల మాత్రం మీరు ఎప్పుడు కింద పడిపోతారా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇక కుటుంబం మరియు వివాహబంధం విషయానికి వస్తే వీరు చేసే కుట్రలంతా ఇంత కాదు. వృషభరాశి వారు కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. తమ భార్య లేదా భర్త, పిల్లలు బాగుండాలి అని అహర్నిశలు శ్రమిస్తారు. కానీ ఈ వ్యక్తులు మీ భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలు సృష్టించడం, ఒకరి గురించి ఒకరికి తప్పుగా చెప్పడం లాంటి పనులు ఎంతో చాకచక్యంగా చేస్తారు. మీ ఇంట్లో ఏదైనా ఒక చిన్న గొడవ జరిగితే దాన్ని పెద్దది చేసి మీ ఇద్దరి మధ్య దూరం పెంచడానికి వీరు శతవిధాలా ప్రయత్నిస్తారు. మీరు గమనించి ఉంటారు, ఎప్పుడైతే ఈ వ్యక్తులు మీ ఇంటికి వస్తారో లేదా మీతో ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడతారో ఆ తర్వాత ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదో ఒక పెద్ద గొడవ జరుగుతుంది. మీ మనసు పాడవుతుంది. రాత్రిపూట నిద్ర పట్టదు. అలాగే మీ పిల్లల చదువులు, వారి భవిష్యత్తు విషయంలో కూడా వీరు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు. నీ పిల్లాడు అస్సలు చదవడం లేదు, వారి భవిష్యత్ ఏమవుతుందో అంటూ మీలో లేనిపోని భయాలను సృష్టిస్తారు. ఆస్తుల వ్యవహారాల్లో కూడా మీకేదైనా ఆస్తి కలిసి వస్తుంటే వీరు మధ్యలో దూరి ఆ ఆస్తికి అడ్డంకులు సృష్టించడం, కోర్టు కేసుల దాకా తీసుకెళ్లడం లాంటివి చేస్తూనే ఉంటారు. మీరు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో ఒక చిన్న ఇల్లు కొనుక్కుందామనుకుంటే వాస్తు బాగాలేదనో లేదా ఇంకేదో కారణం చెప్పో ఆ పనిని చెడగొడతారు. ఈ నెగటివ్ వ్యక్తుల ప్రభావం మీ ఆరోగ్యం మీద కూడా చాలా తీవ్రంగా పడుతోంది. వృషభరాశి వారు సహజంగా దృఢమైన శరీరం కలిగి ఉంటారు. కానీ మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు మాత్రం మీరు తట్టుకోలేరు. ఈ వ్యక్తులు మీ బ్రెయిన్లోకి పంపిస్తున్న టాక్సిక్ ఆలోచనల వల్ల మీకు రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం, పదే పదే చెడు కలలు రావడం, ఉదయం లేవగానే ఏదో తెలియని అలసట, నీరసం ఆవహించడం లాంటివి జరుగుతున్నాయి. అలాగే మానసిక ఆందోళన వల్ల మీకు జీర్ణకోశ సమస్యలు, విపరీతమైన గ్యాస్ట్రిక్ ట్రబుల్, బీపీ పెరగడం, కీళ్ల నొప్పులు లాంటివి తరచుగా వస్తూ ఉంటాయి. వైద్యులను సంప్రదించి ఎన్ని మందులు వాడినా ఈ సమస్యలు తగ్గవు. ఎందుకంటే ఈ జబ్బులకు కారణం శారీరకం కాదు, మానసికం. మీ చుట్టూ ఉన్న ఆ నెగటివ్ ఆరా, ఆ వ్యక్తుల వల్ల వచ్చే దిష్టి దోషం మీ ఆరోగ్యాన్ని పూర్తిగా హరించివేస్తోంది. ఆధ్యాత్మికంగా కూడా మీకు కొన్ని సంకేతాలు అందుతూ ఉంటాయి. మీరు దేవుడికి దీపం పెడుతున్నప్పుడు ఆ దీపం అకారణంగా కొండెక్కడం, లేదా దేవుడి గదిలో కూర్చున్నప్పుడు ప్రశాంతత కలదకపోవడం, తరచుగా ఏదో ఒక అశుభం జరుగుతుందన్న భయం వేధించడం, ఇవన్నీ కూడా మీ చుట్టూ ఉన్న ఆ అదృశ్య శత్రువుల ప్రతికూల శక్తుల వల్లే జరుగుతున్నాయి. ఇవన్నింటి నుంచి మీరు బయటపడాలంటే ముందుగా ఆ వ్యక్తులు ఎవరో మీరు తెలుసుకోవాలి.
ఇప్పుడు మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ ఇద్దరి వ్యక్తుల పేర్ల గురించి, వారి గుర్తుల గురించి మాట్లాడుకుందాం. జ్యోతిష్య శాస్త్ర సూచనల ప్రకారం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఆ మొదటి వ్యక్తి మీ కుటుంబానికి లేదా మీ బంధుత్వానికి అత్యంత దగ్గరివాడు. ఈ వ్యక్తుల పేర్లు తప్పనిసరిగా ఇవే అని నేను 100% చెప్పలేను గాని, జ్యోతిష్య గోచార చక్రం ఆధారంగా, సంఖ్యాశాస్త్రం ఆధారంగా కొన్ని అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారితో వృషభ రాశి వారు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని గ్రహస్థితులు స్పష్టంగా చెబుతున్నాయి. ముఖ్యంగా స, ర, క మరియు ప అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే మీ బంధువులు లేదా స్నేహితుల విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. వీరు మీ కళ్ళ ముందే ఉంటూ మీ ప్రతి కదలికను గమనిస్తూ ఉంటారు. మీ ఇంట్లో ఏం కూర వండారు అన్న దగ్గర నుంచి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతవరకు అన్ని విషయాలు వీరికి తెలియాలి. మీరేదైనా ఒక రహస్యం వీరికి చెబితే వీరు దాన్ని వాళ్ళ మనసులో పెట్టుకోరు. వెంటనే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ మీద చాడీలు చెప్తారు. వీరి లక్షణం ఎలా ఉంటుందంటే, మీతో మాట్లాడేటప్పుడు ఎంతో అమాయకంగా మీ మంచి కోరే వాళ్ళలాగా నటిస్తారు. కానీ లోపల మాత్రం విపరీతమైన కపట బుద్ధి ఉంటుంది. ఈ స, ర, క, ప అక్షరాల వాళ్లతో మీరు ఆర్థిక లావాదేవీలు చేస్తే మీ డబ్బు తిరిగి రావడం దాదాపు అసాధ్యం. కాబట్టి ఈ అక్షరాలతో పేరున్నవారు మీ చుట్టుపక్కల ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి. ఇక మీ జీవితాన్ని నాశనం చేస్తున్న ఆ రెండవ వ్యక్తి మీ వృత్తిపరమైన లేదా వ్యాపారపరమైన పరిచయస్తుడు. ఈ రెండవ వ్యక్తి పేరు ప్రారంభమయ్యే అక్షరాలు ముఖ్యంగా మ, న మరియు చ అయ్యుండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వ్యక్తి మీతో పాటు ఆఫీసులో పనిచేసే వ్యక్తి కావచ్చు, లేదా మీరు నిత్యం వ్యాపారం చేసే ఒక క్లయింట్ కావచ్చు, లేదా మీ ఇంటి పక్కన ఉంటూ మీతో రోజూ పలకరింపులు చేసే ఒక పొరుగింటి వ్యక్తి కూడా కావచ్చు. వీరు మీ ప్రతిభను వాడుకుని తాము పైకి ఎదగాలని చూస్తూ ఉంటారు. మీరు ఏదైనా కొత్త ప్రయత్నం చేస్తుంటే వీరు వచ్చి, ఇదంతా ఎందుకులే, దీనివల్ల నష్టాలు వస్తాయి అని మిమ్మల్ని భయపెట్టి ఆ తర్వాత అదే పనిని వీరు రహస్యంగా చేసి లాభాలు గడిస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడంలో వీరు పీహెచ్డీ చేసిన వాళ్లలాగా ప్రవర్తిస్తారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వీరు తప్పుబడుతూ ఉంటారు. మీరు వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు మాట్లాడే మాటల వరకు ప్రతి దాన్ని విమర్శిస్తూ మిమ్మల్ని ఒక చాతకాని వాడిలాగా చిత్రీకరించే ప్రయత్నం వీరు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ఈ మ, న, చ అక్షరాలతో పేరున్న వ్యక్తులు మీ జీవితంలోకి ఎప్పుడు ప్రవేశించారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. వారు వచ్చినప్పటి నుండి మీ వృత్తిపరమైన ఎదుగుదల ఎలా ఆగిపోయిందో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఇద్దరు వ్యక్తులను మీరు గుర్తించిన వెంటనే వారితో పెద్ద పెద్ద గొడవలు పడిపోయి శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వృషభ రాశి వారు గొడవలకు చాలా దూరంగా ఉండే మనస్తత్వం కలవారు. మీరు చెయ్యాల్సిందల్లా వారిని చాలా నెమ్మదిగా, సైలెంట్గా మీ జీవితం నుండి దూరం పెట్టడమే. వారి ఫోన్ కాల్స్ తగ్గించండి. వారు మీ ఇంటికి వస్తే ముక్కుబడిగా పలకరించి ఊరుకోండి. మీ వ్యక్తిగత విషయాలు, మీ బ్యాంక్ బ్యాలెన్సులు, మీ పిల్లల చదువులు, మీ భవిష్యత్తు ప్రణాళికలు వారి ముందు పొరపాటున కూడా ప్రస్తావించకండి. మీరు ఇలా అకస్మాత్తుగా దూరం పెడుతున్నారని వాళ్లకు అర్థమైతే వాళ్ళు మొదట కోపం తెచ్చుకుంటారు, లేదా మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఏమిటి, ఈ మధ్య మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు, పెద్దవాడివైపోయావు అంటూ దెప్పి పొడుస్తారు. అయినా సరే మీరు వెనక్కి తగ్గకూడదు. ముఖం మీద చిరునవ్వు ఉంచుతూనే వారిని ఒక నిర్దిష్టమైన దూరంలో ఉంచండి. వారికి మీరు ఒక గీత గీయాలి. ఆ గీత దాటి మీ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించే హక్కు వారికి ఇవ్వకండి. మీరు ఈ నిర్ణయం తీసుకున్న మరుక్షణం నుండే మీ జీవితంలో మార్పులు మొదలవుతాయి. మీ మనసులో ఉన్న ఒక పెద్ద భారం దించినట్లుగా అనిపిస్తుంది. మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొల్తుంది. ఎప్పుడైతే మీరు ఈ నెగటివ్ వ్యక్తులను మీ జీవితం నుండి దూరం పెడతారో అప్పటి నుండి ఈ జూలై మాసంలో ప్రారంభమైన రాజయోగం మీకు సంపూర్ణంగా ఫలితాలను ఇవ్వడం మొదలుపెడుతుంది. మీ ఆర్థిక పరిస్థితిలో అనూహ్యమైన మార్పులు చూస్తారు. ఎప్పుడూ ఆగిపోయిన పాత బాకీలు మీ చేతికి వస్తాయి. మీరు చేస్తున్న వృత్తిలో లేదా వ్యాపారంలో మీకు ఊహించని లాభాలు వస్తాయి. మీరు కొత్త ఇల్లు కొనుక్కోవాలనో లేదా ప్రాపర్టీ వ్యవహారాల్లో పెట్టుబడి పెట్టాలనో ఏవైతే కలలు కన్నారో అవన్నీ సాకారమవుతాయి. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన శుభవార్తలు మీరు వింటారు.
వారి చదువులు గాని, ఉద్యోగాలు గాని ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి మీ మధ్య ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. ఇంతకాలం మిమ్మల్ని వేధించిన ఆరోగ్య సమస్యలు, ఆ నిద్రలేమి, ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నీ నెమ్మదిగా వాటంతట అవే తగ్గిపోతాయి. మీ ముఖంలో ఒక కొత్త వెలుగు, ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంది. మీరు ఎంత గొప్ప స్థాయికి చేరుకోబోతున్నారంటే నిన్నటి వరకు మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్లే రేపు మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే స్థాయికి మీరు ఎదుగుతారు. సమాజంలో మీకు ఒక మంచి గుర్తింపు, గౌరవం దక్కుతాయి. మీరు పడ్డ కష్టాలన్నీ రేపు మీరు సాధించబోయే విజయానికి పునాదిరాళ్లుగా మారతాయి. ఈ సమయంలో మీరు మానసికంగా మరింత దృఢంగా ఉండడానికి, మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను పూర్తిగా నాశనం చేయడానికి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పినటువంటి కొన్ని అత్యంత శక్తివంతమైన పరిహారాలు మీరు తప్పకుండా ఆచరించాలి. వృషభ రాశి వారు ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి లేదా అమ్మవారి ఆలయాన్ని విధిగా దర్శించుకోవడం చాలా ముఖ్యం. శుక్రవారం పూట పేదవారికి పాలు, పెరుగు లేదా తెల్లటి వస్త్రాలు దానం చేయడం వల్ల మీ జాతకంలో శుక్రుని బలం పెరిగి మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే ఆవులకు ముఖ్యంగా శుక్రవారం నాడు గ్రాసం లేదా బెల్లం తినిపించండి. గోమాతలు ముక్కోటి దేవతలు ఉంటారు. గోసేవ చేయడం వల్ల మీ అరిష్టాలన్నీ పటాపంచలవుతాయి. ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసినప్పుడు లలితా సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం వినడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ ఇంట్లో అణువణువున పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది. మరో అత్యంత ముఖ్యమైన పరిహారం ఏమిటంటే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి సాక్షాత్తు ఆ పరమశివుడికి అభిషేకం చేయించండి. శివుడి వాహనమైన నంది వృషభ రాశికి ప్రతీక కాబట్టి ఆ మహాదేవుడి ఆరాధన మీకు అద్భుతమైన తక్షణ ఫలితాలను ఇస్తుంది. ఆ మహాదేవుడి దయ వల్ల మీ శత్రువులు, మిమ్మల్ని మోసం చేసిన ఆ వ్యక్తులు కూడా తమ తప్పు తెలుసుకుని మీ కాళ్ల దగ్గరకు వచ్చే రోజు త్వరలోనే వస్తుంది. జీవితం అనేది ఒక నిరంతర పోరాటం. అందులో ఓటములు, మోసాలు, కష్టాలు సహజంగా వస్తూనే ఉంటాయి. కానీ వాటిని చూసి భయపడి ఆగిపోతే మనం ఎప్పటికీ గెలవలేము. వృషభం అంటేనే అలుపెరగని శ్రమకు, అనంతమైన బలానికి, అంతులేని ఓర్పుకి ప్రతీక. ఆ బలాన్ని, ఆ విశ్వాసాన్ని మీరు తిరిగి కూడగట్టుకోవాల్సిన సమయం ఇది. మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించండి. ఎవరి మీదో ఆధారపడటం, ఎవరూ వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తారని ఎదురు చూడటం మానేయాలి. మీ కాళ్ల మీద మీరు నిలబడే సత్తా, మీ కష్టంతో పైకి వచ్చే దమ్ము మీకు మెండుగా ఉన్నాయి. ఈరోజే, ఇప్పుడే ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. పాత విషయాలన్నీ ఒక పీడకలలాగా మరిచిపోండి. రేపటి ఆశాజనకమైన భవిష్యత్తును రెండు చేతులా ఆహ్వానించండి. మీ మాటల్లో ఎప్పుడూ పాజిటివిటీ మాత్రమే ఉండాలి. నాకు అంతా మంచే జరుగుతుంది, నేను అనుకున్నది సాధిస్తాను, నా కుటుంబాన్ని నేను గొప్పగా చూసుకుంటాను అని రోజుకు 100 సార్లు మీ మనసులో మీరు అనుకోండి. ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ మీ జీవితంలో మీరు ఊహించని అద్భుతాలు సృష్టిస్తాయి. మీ ముఖంలో ఎప్పుడూ ఆ ప్రశాంతమైన చిరునవ్వు ఉండాలి. మీ కళ్ళల్లో ఆ గెలుపు తాలూకు ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటంగా కనిపించాలి. మిమ్మల్ని మోసం చేసిన వారు మీ ఎదుగుదలను చూసి కళ్ళు కుట్టుకుని ఏడ్చేలా మీరు జీవించాలి. అదే మీరు వాళ్ళకిచ్చే అసలైన శిక్ష. అంతేకాని వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, వాళ్ళని నాశనం చేయాలి అని మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు ఎవరికీ ద్రోహం చేయలేదు కాబట్టి మీకు అంతిమంగా జయమే కలుగుతుంది అన్నది ముమ్మాటికి సత్యం. మీరు చేయవలసిందల్లా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం, ఇక మీదట ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం, పదే పదే మోసపోకుండా మీ జాగ్రత్తలో మీరు ఉండటం, స్వచ్ఛమైన మీ మనస్సును ఎప్పుడూ కాపాడుకోండి. వృషభ రాశి వారు నిజాయితీకి, కష్టానికి మారుపేరు. ఆ నిజాయితీయే ఈరోజు మిమ్మల్ని కాపాడుతుంది. మీరు తీసుకునే ప్రతి అడుగు విజయం వైపు సాగాలని, మీ పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ భగవంతుడి చల్లని ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. మీ కష్టాలన్నీ ఒక గాలివానలా వచ్చి కొట్టుకుపోయి మీ ఇంట ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, సిరి సంపదలు వెల్లివిరియాలి
చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో జీవించాలి. మీ కలలన్నీ నెరవేరాలి. ఈ వీడియోను చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చివరగా, దేవుడిపై మీకున్న అపారమైన భక్తిని చాటుకోవడానికి, మీ మనస్సుకు సంపూర్ణమైన ప్రశాంతత కలగడానికి కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ లేదా జై శ్రీరామ్ లేదా మీకు ఇష్టమైన దేవుడి పేరును తప్పకుండా కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. శుభం భూయాత్.